వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 14 డిస్కస్ చేద్దామండి. విల్ సీ ఆర్టికల్ 14. బిఫోర్ స్టార్టింగ్ ఆర్టికల్ 14 ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ మనకి ఫండమెంటల్ రైట్స్ క్లాసిఫికేషన్ చూసాం ప్రీవియస్ ఆర్టికల్స్లో. అందులో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక క్లాసిఫికేషన్. దాంట్లోకి 5 ఆర్టికల్స్ వస్తాయి, 14 to 18, 14, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 14 to 18 అన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీలోకి వస్తాయి. ఆ తర్వాత రైట్ టు ఫ్రీడమ్ అంటాం 19, 20, 21, 22. తర్వాత రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం 23, 24. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటాం, అవి 25, 25, 26, 27, 28 అట్లాగా క్లాసిఫికేషన్ మనం చూసాం. 29, 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 32 ఈజ్ రైట్ అగైన్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అలాగా క్లాసిఫికేషన్ చూసాం. సో వీ విల్ సీ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ రైట్ టు ఈక్వాలిటీ. అందులో 14 to 18 ఆర్టికల్స్. ఇందులో ఈ వీడియోలో విల్ సీ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎనీ సివిలైజ్డ్ కంట్రీ. అంతే కదండి, అందరూ సమానంగా ఉంటేనే ఇది ఒక సివిలైజ్డ్ కంట్రీ, డెమోక్రసీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. ద స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. ఇక్కడ 2 టర్మ్స్ ఉంటాయండి విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ద స్టేట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏది కూడా షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేది డినై చేయకూడదు. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ కూడా డినై చేయకూడదు ఎవరికి కూడా. బాగా అర్థం చేసుకోండి, ఈ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనే దాన్ని ఎవరికి అంటే, ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటే ఏంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ అంటే ఏంటో మనం కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్టేట్మెంట్ వరకు ఈక్వాలిటీ బిఫోర్ ది లా కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ కానీ ఏ పర్సన్కి కూడా స్టేట్ అనేది డినై చేయకూడదు అనేది ఈక్వాలిటీ బిఫోర్ లా అన్న ఆర్టికల్ 14 చెప్తుంది. అసలు ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటే ఏంటి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏంటి? ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈజ్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్. ఇదేంటంటే మనకి ఏవి డైసీ అనే అతను, ఏవి డైసీ రూల్ ఆఫ్ లా అనే ఒక పుస్తకం రాశాడు. అందులో ఈక్వాలిటీ బిఫోర్ ది లా కాన్సెప్ట్ని అతను తీసుకురావడం జరిగింది. సో దట్స్ వై దిస్ ఈజ్ బ్రిటిష్ ఆరిజిన్. ఏవి డైసీ. మన గ్రూప్ 1లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఈ ఆర్టికల్ మీద. క్వశ్చన్ వచ్చింది కాబట్టి కింద పెట్టానులేండి ఆ క్వశ్చన్ని. విల్ డిస్కస్ అబౌట్ దట్ క్వశ్చన్ ఆల్సో. సో ఏవి డైసీ అనే అతను రూల్ ఆఫ్ లా అన్న పుస్తకంలో ఈక్వాలిటీ బిఫోర్ ది లా అన్న కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటే ఇట్స్ ఎ నెగిటివ్ కాన్సెప్ట్. ఇట్ మీన్స్ నో మ్యాన్ ఈజ్ అబౌవ్ లా. ఏ మనిషి, ఏ సిటిజన్ కానీ ఏ మనిషి కానీ చట్టానికంటే ఎక్కువ కాదు. చట్టమే సుప్రీం. లా ఈజ్ సుప్రీం. చట్టం అనేదే సుప్రీం అనమాట. అందుకనే మనం గవర్నమెంట్ ఆఫ్ లాస్ ఉండాలని కోరుకుంటాం, నాట్ ఆఫ్ మెన్. అంతే కదండి, ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్. గవర్నమెంట్ ఆఫ్ లాస్, నాట్ ఆఫ్ మెన్. అంటే మనుషులు బట్టి ఉండకూడదు, చట్టాలు బట్టి ఏదైనా నిర్ణయం జరగాలి. ఆ చట్టం చేసిన తర్వాత నో మ్యాన్ ఈజ్ అబౌవ్ లా, నో బడీ ఈజ్ అబౌవ్ లా. అందుకని ఇది ఒక నెగిటివ్ కాన్సెప్ట్ అనమాట. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈజ్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్. ఏవి డైసీ రూల్ ఆఫ్ లా అనే పుస్తకంలో ఈ ఈక్వాలిటీ బిఫోర్ ది లా కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇది బ్రిటిష్ ఆరిజిన్, బ్రిటిష్ నుంచి తీసుకొచ్చాం మనం ఈ కాన్సెప్ట్ని. సో ఈక్వాలిటీ బిఫోర్ ది లా, నో మ్యాన్ ఈజ్ అబౌవ్ లా. సో ఈక్వాలిటీ బిఫోర్ ది లా అని ఎవరు కూడా డినై చేయకూడదు ఎవరికి కూడా. స్టేట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అందరినీ సమానంగా చూడాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్. ద రూల్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా హౌఎవర్ నాట్ అన్ అబ్సల్యూట్ రూల్. అంటే చూడకూడదు అంటే ఇంకా చూడకూడదు అంటే కుదరదు. 100% అంటే అబ్సల్యూట్ కాదు అంటున్నాడు. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేది అబ్సల్యూట్ రూల్ కాదు, దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటో కింద మనం చూద్దాం. ఎక్సెప్షన్స్ టు ఈక్వాలిటీ విల్ సీ. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ చూసిన తర్వాత విల్ గో టు ఎక్సెప్షన్స్. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ కాన్సెప్ట్. ఇది నెగిటివ్ కాన్సెప్ట్. పాజిటివ్ కాన్సెప్ట్ ఎందుకంటున్నారంటే ఇట్ మీన్స్ దట్ ఆల్ పర్సన్స్ ఇన్ సిమిలర్ కండిషన్స్ సర్కమ్స్టాన్సెస్ షల్ బి ట్రీటెడ్ అలైక్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఒక చట్టం చేశారు, ఉమెన్. ఇక్కడ ఆడవాళ్ళందరినీ సమానంగా చూడాలి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇక్కడ మళ్ళీ ఒక ఉమెన్ ఏమో డబ్బులు ఎక్కువ ఉన్నాయనో, ఇంకో ఉమెన్కి డబ్బులు తక్కువ ఉన్నాయనో, లేకపోతే ఇంకో ఉమెన్ ఇంకో అదర్ అని హయ్యర్ క్యాడర్ అనో, ఇంకో ఉమెన్ తక్కువ క్యాడర్ అనో, లేకపోతే క్యాస్ట్ ఎక్కువనో క్యాస్ట్ తక్కువనో ఇలా చూడకూడదు. వన్స్ ఉమెన్కి ఒక లా చేస్తే ఆ ఉమెన్ అందరూ కూడా సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్, నో డిఫరెన్స్ అమాంగ్ ద ఉమెన్. అలాగే ఇప్పుడు చిల్డ్రన్కి ఏమన్నా ఒక యాక్ట్ చేశారనుకోండి గవర్నమెంట్, చిల్డ్రన్ అందరినీ సమానంగా చూడాలి. ఇంకా మళ్ళీ ఇక్కడేమీ ఇంకా హెచ్చు తక్కువే ఉండకూడదు అనమాట. చిల్డ్రన్ అందరూ సమానంగానే ఆ యాక్ట్ చూడాలన్నమాట. సో ఇక్కడ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్న
ఆల్ పర్సన్స్ షాల్ బి ట్రీటెడ్ అలైక్. చిల్డ్రన్కి లా అయితే చిల్డ్రన్, ఉమెన్కి అయితే ఉమెన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఒక చట్టం చేస్తే అందరినీ సమానంగా చూడాలి. లేదా పెన్షనర్స్ అబౌవ్ 60 years అని ఒక యాక్ట్ చేశారు, సీనియర్ సిటిజన్స్ అని. సీనియర్ సిటిజన్ అంటే అబౌవ్ 60 అంతే. ఇంకా మళ్ళీ సీనియర్ సిటిజన్లో ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసరు, ఒకళ్ళేమో రైతు, అలా చూడరు. ఇంకా ఒకళ్ళు ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఫార్మరు, ఇలా ఇంకా చూడరు అనమాట. అబౌవ్ 60 సీనియర్ సిటిజన్స్ అంతే. సో అది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అన్న దానికి అర్థం. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అంటే నో మ్యాన్ ఈజ్ అబౌవ్ ద లా, ఎవరైనా ఒకటే. సో దానికి ఎక్సెప్షన్స్ ఏంటి అంతే కదా. ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ రూల్ అన్నాడు. చూసుకోండి, దీనికే అన్నాడు నాట్ అబ్సల్యూట్ రూల్ అని. అంటే దాని అర్థం ఏంటి? దీనికి ఆ రూల్ లేదు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఉమెన్ అందరికీ ఒక చట్టం చేస్తే ఉమెన్కే అందరూ సమానమే ఇంకా. సో అందుకనే పాలిటీని ఏమంటారంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. అంటే అన్ని టెక్స్ట్ బుక్లో లైన్లు వేసి చూపించారు అనమాట. కొన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. అదే ఈ పాలిటీ సబ్జెక్ట్లో ఉన్న బ్యూటీ. సో నౌ కమ్స్ టు ఎక్సెప్షన్స్ టు ఈక్వాలిటీ. సో అందరూ ఈక్వల్ అన్నాం, నో మ్యాన్ ఈజ్ అబౌవ్ ల్యాండ్ అన్నాం, కానీ అది అబ్సల్యూట్ రూల్ కాదు అంటున్నాడు. సో ఎక్సెప్షన్స్ ఎవరికి ఇచ్చాం? ఆర్టికల్ 361 ప్రకారం ఇమ్యూనిటీ టు ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కి గవర్నర్ని ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేయడానికి ఉండదండి. ముందు 2 months నోటీస్ ఇవ్వాలి. అది సివిల్ కేసెస్ అయితే, క్రిమినల్ కేసెస్ అయినా సరే అట్లాగా కొన్ని ఇమ్యూనిటీ ఉంటుంది ప్రెసిడెంట్కి, గవర్నర్కి, యాజ్ పర్ ఆర్టికల్ 61. మనం ఆర్టికల్ 61 చదివినప్పుడు డీటెయిల్గా చదువుతాం. అక్కడ దాకా వెళ్తాను నేను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఐ విల్ కంప్లీట్ 395 articles. ఆఫ్టర్ కంప్లీటింగ్ 395 articles, I will deal with మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, సేలియంట్ ఫీచర్స్, యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్, పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అవన్నీ తర్వాత. ఫైనలీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో దట్స్ మై ప్లాన్ ఇన్ 2 months. లెట్ us hope ఫర్ ద బెస్ట్ కదా మనం. అలాగే ఆర్టికల్ 361A ఇమ్యూనిటీ టు ఇండివిజువల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఆఫ్ లెజిస్లేచర్. ఇప్పుడు లెజిస్లేచర్లో ఏదో జరుగుతూ ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ కూడా, అది మన పేపర్స్లో పబ్లిష్ చేస్తారు. సో అలాంటి ఇండివిజువల్కి కూడా ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగిందనమాట ఆర్టికల్ 361A. తర్వాత ఆర్టికల్ 105 ప్రకారం ఇమ్యూనిటీ టు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వీళ్ళు కూడా అంతే కదండి, పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ఉండదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాళ్ళకి ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. అలాగే పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ సెషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టం లేదు, ఒప్పుకోం. వాళ్ళకి కూడా 2 months నోటీస్ ఇవ్వడం, ఇలాంటి రూల్స్ ఉంటాయి కొన్ని. సో ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీ, ఆర్టికల్ 194 ప్రకారం ఎమ్మెల్యే, వీళ్ళకి కూడా ఇమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్సెప్షన్ టు ఈక్వాలిటీ. సో అక్కడికి మనం ఎక్సెప్షన్స్ చూసాం. 361, 361A, 105, 194 అవి ఎక్సెప్షన్స్. ఇప్పుడు ఏం చూస్తామంటే ఆర్టికల్ 14 అసలు ఏం చేస్తుంది? ఫోర్బిడ్స్ క్లాస్ లెజిస్లేషన్. అంటే ఫోర్బిడ్స్ అంటే ఒప్పుకోదు. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అన్నప్పుడు క్లాస్ లెజిస్లేషన్ని నియంత్రిస్తుంది. ఇట్ ఫోర్బిడ్స్, ఇట్ డజంట్ అలౌ. క్లాస్ లెజిస్లేషన్ అంటే ఏంటి? క్లాస్ అంటే రిచ్ పీపుల్కి ఒక చట్టం, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఒక చట్టం, లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఒక చట్టం, హై ఇన్కమ్ గ్రూప్ ఒక చట్టం చేసి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఒక చట్టం చేసి, లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఒక చట్టం చేసి, అట్లాగా క్లాస్ లెజిస్లేషన్ ఒప్పుకోదన్నమాట. ఒప్పుకోదు ఆర్టికల్ 14, బికాస్ నో మ్యాన్ ఈజ్ అబౌవ్ లా. అట్ ద సేమ్ టైమ్ ఆర్టికల్ 14 పర్మిట్స్ రీజనబుల్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఉంటుంది, ఆడవాళ్ళు, మగవాళ్ళు, మేల్, ఫీమేల్. మరి ఫీమేల్ అందరూ కూడా మస్క్యులర్లీ వీక్ కదా, సో అందుకనే వాళ్ళకి సపరేట్గా ఎక్సెప్షన్ ఇస్తాం. ఫీమేల్స్ ఆర్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మేల్. సో అందుకనే ఫీమేల్స్కి కెన్ బి గివెన్ ఎక్సెప్షన్, రీజనబుల్ క్లాసిఫికేషన్. అలాగే చిల్డ్రన్కి కూడా సెపరేట్గా లా చేయొచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఆర్ దివ్యాంగ్ కదండి. సో ఇట్లాగా ఇట్ పర్మిట్స్ రీజనబుల్ క్లాసిఫికేషన్. బట్ ద క్లాసిఫికేషన్ షుడ్ నాట్ బి ఆర్బిటరీ, ఆర్టిఫిషియల్ ఆర్ ఎవేజివ్. ఆ క్లాసిఫికేషన్ రీజనబుల్గా ఉండాలి, ఒకరికి అనుకూలంగా ఉండకూడదు. అంటే ఒకరికంటే అందులో ఆడవాళ్ళకి ఒక రకం, ఒక అట్లాగా కాకుండా ఆడవాళ్ళు సమానంగా అంటే సమానమే. సో క్లాసిఫికేషన్ మస్ట్ బి క్లాసిఫై. ఉమెన్ వర్ క్లాసిఫైడ్, చిల్డ్రన్ ఆర్ క్లాసిఫైడ్, పర్సన్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ వాళ్ళ క్లాసిఫికేషన్, సీనియర్ సిటిజన్స్ క్లాసిఫికేషన్. సో అట్లా రీజనబుల్గా క్లాసిఫై చేయడానికి పర్మిట్ చేస్తుంది ఆర్టికల్ 14. బట్ నాట్ టు బి ఆర్బిటరీ, ఆర్టిఫిషియల్ ఆర్ ఎవేజివ్. అది ఆర్టిఫిషియల్గా ఉండకూడదు, ఆర్బిటరీ అంటే బయాస్డ్గా ఉండకూడదు, ఒకరికి అనుకూలంగా ఒకరికి ప్రతికూలంగా ఉండకూడదు అంటారు అనమాట. దట్ ఈస్ ఆర్టికల్ 14 ఫోర్బిడ్స్ క్లాస్ లెజిస్లేషన్. ఆర్టికల్ 14 పర్మిట్స్ రీజనబుల్ క్లాసిఫికేషన్. ఇది ఎప్పుడో 2008, 2011, 12 క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి గ్రూప్ 2.
ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. ఈ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆర్టికల్ 14 ఫోర్బిడ్స్ క్లాస్ లెజిస్లేషన్, ఆర్టికల్ 14 పర్మిట్స్ రీజనబుల్ క్లాసిఫికేషన్. ఏం లేదు, రివర్స్లో పెడతాడు స్టేట్మెంట్లు. ఆర్టికల్ 14 పర్మిట్స్ క్లాస్ లెజిస్లేషన్ అంటాడు, ఆర్టికల్ 14 ఫోర్బిడ్స్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటాడు, మళ్ళీ ఆర్టికల్ 14 ఫోర్బిడ్స్ క్లాసిఫికేషన్ క్లాస్ లెజిస్లేషన్ అంటాడు, ఆర్టికల్ 14 ఫోర్బిడ్స్ క్లాస్ లెజిస్లేషన్ అండ్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటాడు. సో ఆ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతాడు. అట్లాగా కొంచెం ఆ ట్రిక్ అలా స్ట్రెస్ చేస్తాడు సింపుల్గా. అక్కడ మనం మనకు స్ట్రెస్లో ఉంటాం కదా ఎగ్జామ్లో. సో ఒక్కసారిగా అంత సబ్జెక్ట్లో ఆ చిన్న పాయింట్ని క్యాచ్ చేయాలంటే కొంచెం ఈ కాన్సెప్ట్స్ మనం స్ట్రాంగ్ ఉంటే అలాంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, దట్ వాజ్ ఆర్టికల్ 14 క్లాస్ లెజిస్లేషన్ అండ్ రీజనబుల్ క్లాసిఫికేషన్. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆర్టికల్ 31C ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 14. ఆర్టికల్ 31C ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 14. It provides the laws made by the state for implementing the directive principles contained under 39B and 39C cannot be challenged on the ground that small letter full stop తీసేయండి small that they are violative of article 14. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 31C ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 14 అంటుంది. మనం ఆర్టికల్ 31C డీటెయిల్గా చూస్తాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ 31C ఇక్కడ కింద ఒకసారి చూడండి. 31C వాజ్ ఇన్సర్టెడ్ బై 25th Amendment Act. ఇయర్ మిస్ అయ్యాను. 25th Amendment Act 1971 అనుకుంటా. మోస్ట్లీ 1971 కానీ 72 కానీ ఉంటుంది. ఎందుకంటే 26th Amendment Act వచ్చేసి 1972 ఇది అనుకుంటా అండి. ఇదేంటిది 26th Amendment Act అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్. అంటే ఇంతకుముందు ప్రిన్సెస్ ఉండేవారు కదా, మనకి చూసాం కదా ఫస్ట్లో 549 ప్రిన్స్లీ స్టేట్స్ అన్నాం కదా, వాళ్ళందరూ ఇండియాలో కలిసిపోయారు. సో కొంతకాలం వాళ్ళకి పర్స్ ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు పెన్షన్ లాగా. సో అది 26th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అబాలిష్ చేయడం జరిగింది. అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ ఆర్టికల్ అమెండ్మెంట్ 26th అమెండ్మెంట్ అది. సో 25th అమెండ్మెంట్ ఈజ్ టు మై మెమరీ ఇట్ ఈస్ 1971. కైండ్లీ లెట్ us చెక్ వన్స్ అగైన్. ఒకవేళ మీరు ఎవరైనా చూస్తే చెక్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ గివ్ మీ ద ఇయర్. ఓకే, ఆర్టికల్ 31C ఇన్సర్ట్ చేసి ఆర్టికల్ 31Cలో ఏం చెప్పారంటే ఈ 39B డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న 39B కానీ 39C కానీ ఈ రెండింటి మీద ఏమన్నా యాక్ట్ కానీ ఏమైనా చేస్తే గవర్నమెంట్ ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ దే ఆర్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14. సో సుప్రీంకోర్టు ఏమంటుంది, when article 31C comes in, article 14 goes out. Article 31C comes in, article 14 goes out. అది సుప్రీంకోర్టు చెప్పిన స్టేట్మెంట్. అంటే ఈ 39Bలో ఏముంది, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనకి రిసోర్సెస్ ఉంటాయి కదా ఇండియాలో, ఇవన్నీ కూడా అందరికీ సమానంగా చేరేటట్టు కానీ ఎవరైనా యాక్ట్ కానీ చేస్తే అది ఆర్టికల్ 14కి వైలేటివ్ కాదు అంటున్నారు. దట్ ఈజ్ ఆర్టికల్ 39B, మెటీరియల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ సమానంగా చేరేటట్టు. అలాగే ఆర్టికల్ 31C ఏం చేస్తుందంటే 31C కాదు 39C ఏం చెప్తుంది, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. అంటే ఒకళ్ళ దగ్గరే వెల్త్ అంతా అక్యూములేట్ అయిపోకుండా గవర్నమెంట్ ఏమైనా యాక్ట్ తీసుకొచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేస్తే దట్ ఈజ్ ఆల్సో నాట్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14. అంటే ఇప్పుడు లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, మరి అందరూ సమానం అంటున్నారు కదా, అందరికీ సేమ్ పర్సెంటేజో లేకపోతే సేమ్ అమౌంట్ ఉండాలి కదా, కానీ అలా కాదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, 5 lakhs, అలాగే తర్వాత 10 lakhs, 20 lakhs, తర్వాత 30 lakhs, తర్వాత 30 lakh అండ్ అబవ్, అలా కదా ఇచ్చేది స్లాబ్ రేట్స్, అవునా కదండి. ఇది ఓల్డ్ రిజైమ్. ఇప్పుడు మళ్ళీ న్యూ రిజైమ్ అని ఒకటి వచ్చింది కదా, న్యూ రిజైమ్లో 3 lakhs, 6 lakhs, 9 lakhs అని ఏదో సంథింగ్ అలా ఉంటుంది. సో అట్లాగా ఇన్కమ్ ట్యాక్స్ అందరి దగ్గర సేమ్ వసూలు చేయరు కదా, కొంతమంది అలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అంటే పైకి వెళ్ళే కొలిది పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. 5 lakhs ఉన్న వాళ్ళకి 10%, 10 lakhs ఉన్న వాళ్ళకి 20%, 10 lakhs అబవ్ 30, అలాగా సమ్ డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఫర్ దట్ మ్యాటర్ మన కరెంట్ బిల్ కూడా చూసుకోండి. 200 units లోకల్కి వస్తే ఒక రేటు స్లాబ్ రేటు, 200 units దాటితే ఇంకో రేటు, 500 units దాటితే ఇంకో రేటు. సో ఇవన్నీ ఈక్వాలిటీ కాదు కదా. సో అవన్నీ దేని కిందకి వస్తాయంటే దీని కిందకి వస్తాయి అనమాట. మెటీరియల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్లీ, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. ఒకళ్ళ దగ్గరే చేరిపోయి ధనవంతుల దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తారు, తక్కువ ధనం ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకోరు అసలు. సో అది ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ 39C అనమాట. దాని మీద ఆ బేస్ చేసుకుని ఏమైనా యాక్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ ఈ ఎక్స్ప్లెనేషన్. ఇంకా కావాలంటే అంతే, మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయగలిగానని అనుకుంటున్నా.
ఇన్కమ్ ట్యాక్స్, కరెంట్ బిల్లు, ఇంకంతకన్నా ఏముంటుందండి ఎగ్జాంపుల్స్ మనం ఎవ్రీడే ఫేస్ చేస్తున్నదే కదా. సో ఇక్కడ మళ్ళీ రైస్, ఇప్పుడు రైస్ ఉంటుంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బిలో పవర్టీ లైన్ వాళ్ళకి రైస్ తక్కువ రేట్కి ఇస్తారు గవర్నమెంట్, అందరికీ ఇవ్వరు కదండి. సో అట్లాగా ఈక్వాలిటీ అనే వైలేట్ అవుతుంది కదా, మామూలుగా అందరికీ వాళ్ళు ఇస్తే రైసు, కానీ అదేంటంటే ఈక్వల్గా అది కాదు పాయింట్. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ చేరాలి, అందరికీ రైస్ అవసరం. ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ టు లివ్, సో బై హ్యావింగ్ ఏ గుడ్ ఫుడ్. సో బేసిక్ హెల్త్ ఈజ్ బేసిక్, హంగర్ ఈజ్ అ ఫస్ట్ వన్, ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్. సో ఇన్ దట్ వే ఆర్టికల్ 39B అండ్ 39Cకి సంబంధించి ఏమైనా యాక్ట్స్ చేస్తే 31C ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ డజంట్ వైలేట్ ద ఆర్టికల్ 14 అని చెప్తుంది. సో దట్స్ వై సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ when article 31C comes in, article 14 goes out. So finally 31C was inserted by 25th Constitutional Amendment Act. To my memory it is 1971. Kindly correct me if I am wrong in the comment section. Now recently group 1 lo ee question ochindi, let us discuss this question. With reference to Indian polity, which one of the following statements would you accept as appropriate ideas referring to equality? The primacy of equality is safeguarded, defined and enforced by the courts of law rather than by the constitution as a conceptualized by A.V. Dicey. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఈక్వాలిటీని డిఫైన్ చేయదు సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేస్తుంది. అలాగే ఈక్వాలిటీని ఎన్ఫోర్స్ చేయదండి కోర్ట్స్ ఆఫ్ లా, ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈక్వాలిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై ద కోర్ట్ ఆఫ్ లా రాదర్ దాన్ బై ద కాన్స్టిట్యూషన్ యాజ్ కాన్సెప్చువలైజ్డ్. ఏవి డైసీ చెప్పినట్టు, అంటే ఏవి డైసీ అంటే రూల్ ఆఫ్ లా తీసుకొచ్చి ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఇదంతా బ్రిటిష్ ఆరిజిన్ అన్నమాట ఇదంతా. సో దానికంటే కూడా కోర్ట్స్ గొప్పగా ఏం చెయ్యవు, ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ ది లాకి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఆ చట్టం ఒకవేళ ఏమైనా ఆర్బిటరీగా ఉంటే దెన్ కోర్ట్స్ విల్ కమ్ ఇన్ టు రెస్క్యూ, అంతేగాని డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేసేయడం, సేఫ్ గార్డ్ చేసేయడం, డిఫైన్ చేయడం జరగదు కోర్ట్స్ ఆఫ్ లాతో. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్స్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా బట్ డస్ నాట్ మెన్షన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సింపుల్ కదా, రెండు ఉన్నాయి కదా, బోత్ ఆర్ దేర్. అక్కడ ఏమంటున్నాడు, ఒకటే ఉంది కాన్స్టిట్యూషన్లో, రెండోది లేదంటున్నాడు. ఇది కూడా ఉంది, దిస్ ఇస్ అమెరికన్ ఆరిజిన్, దిస్ ఇస్ బ్రిటిష్ ఆరిజిన్. ఇదొక కాన్సెప్ట్, ఇదొక కాన్సెప్ట్, ఇది నెగిటివ్ కాన్సెప్ట్, ఇది పాజిటివ్ కాన్సెప్ట్, అంతే కదండి. సో రెండు కూడా ఆర్టికల్ 14లో ఇంక్లూడెడ్. సో 1 ఈజ్ రాంగ్, 2 ఈజ్ రాంగ్. ఇక్కడ మనకి ఆర్టికల్ 194 అంటే ఎమ్మెల్యే, 105 అంటే ఎంపీ, 361A అంటే మనం చూసాం ఇందాక, వాట్ ఈస్ దట్ 361A? పబ్లికేషనే కదా. లెట్ us go back once. Immunity to individual in respect of publication of any proceedings of the legislature. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ని పబ్లిష్ చేసిన ఇండివిజువల్కి ఇమ్యూనిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ఏమంటాడు క్వశ్చన్, ఆర్టికల్ 194 and 361A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంతే కదండి, ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఈజ్ నాట్ అబ్సల్యూట్ బికాజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఎక్సెప్షన్స్. 194 ఉంది, 361A ఉంది, 361 ఉంది, 105 ఉంది, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్. అందుకని ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఒక్కసారి ఈ థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్స్ డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్ బట్ నాట్ డిస్టింక్షన్ ఆఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెరిడిటరీ టైటిల్స్ ఆర్ నొబిలిటీ యాజ్ ప్రొపౌండెడ్ బై ద బాలాజీ రాఘవన్ కేస్ 1995. ఈ ఒక్క లైను ఎక్కడి నుంచి తీసాడంటే ఆర్టికల్ 18 అనమాట. బాలాజీ రాఘవన్ కేసు మనకి 18లో వస్తుంది, అది మనం ఆర్టికల్ 18 చూసినప్పుడు తెలుస్తుంది. బాలాజీ రాఘవన్ కేసులో ఏమని సుప్రీంకోర్టు హెల్ప్ చేసిందంటే ఇట్ అప్హెల్డ్ ద అవార్డ్స్ అనమాట. మనం ఇవి ఇస్తాం కదా, భారతరత్న ఇస్తాం, పద్మశ్రీ ఇస్తాం, పద్మవిభూషణ్ ఇస్తాం, పద్మభూషణ్ ఇస్తాం, ఇవన్నీ ఉన్నాయి కదండి అవార్డ్స్. అలాగే అర్జున అవార్డ్స్, ఇవన్నింటిని కూడా మన సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. దే ఆర్ బేస్డ్ ఆన్ మెరిట్, నాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెరిడిటరీ టైటిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నొబిలిటీ బేస్ చేసుకుని అలా ఇవ్వము, అది ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అవార్డ్స్ ఇస్తాం కాబట్టి ఇవ్వచ్చు, అదేమీ ఈక్వాలిటీకి విఘాతం కలిగించినట్టు కాదు అని బాలాజీ రాఘవన్ కేసు క్లియర్గా లో సుప్రీంకోర్టు అప్హెల్డ్ ద అవార్డ్స్ అనమాట ఆన్ మెరిట్. అంతే కదండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి భారతరత్న ఇవ్వడం జరిగింది. హూ కెన్ డినై ఇట్? ఇట్స్ బేస్డ్ ఆన్ మెరిట్ కదా. హూ కెన్ డినై భారతరత్న అవార్డ్ టు సచిన్ టెండూల్కర్? అలాగే అబ్దుల్ కలాం, హూ కెన్ డినై? సో ఇన్ దట్ వే అవార్డ్స్ ఆర్ బేస్డ్ ఆన్ మెరిట్ అనమాట. సో దిస్ వన్, ఈ ఒక్క స్టేట్మెంట్ వచ్చేసరికి ఆర్టికల్ 18. సో అది వస్తుంది మనకి. బట్ ఈ ఆన్సర్ చేయడానికి ఏంటంటే ఈ ఫస్ట్ కాన్సెప్టే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇది ఓకే, ఇక్కడే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ గోలేటర్ బాబు డేసీ ఏటి గోలేటి కోర్టులు ఎన్ఫోర్స్ చేస్తాయి కదా సుప్రీంకోర్టు అని మిస్లీడ్ అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే డిఫైన్ అన్నట్టు, ద ప్రైమసీ ఆఫ్ ఈక్వాలిటీ సేఫ్ గార్డెడ్, డిఫైన్ అండ్ ఎన్ఫోర్స్డ్. డిఫైన్ చేయడం అనేది ఆల్రెడీ డెఫినేషన్ ఉంది కదా కాన్స్టిట్యూషన్లో. సో కాన్స్టిట్యూషనే డిఫైన్ చేస్తుంది ఈక్వాలిటీ అంటే ఏంటో.
ఆ డిఫైన్ చేసిన దాన్ని ఏమైనా తేడా వస్తే అప్పుడు కోర్ట్స్ ఆ పర్టికులర్ యాక్ట్ మీద ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట. అంటే ఏమైనా తేడా వస్తే ఆర్బిటరీగా ఉన్న ఈక్వాలిటీకి విఘాతం కలిగితే దెన్ కోర్ట్స్ కమ్ ఇన్ టు ఫోర్స్. సో దాట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్స్. గ్రూప్ 1 కొంచెం ట్రిక్కీగా కష్టంగా వచ్చినాయి, ఐ యాక్సెప్ట్. బట్ స్టాండర్డ్ పెరుగుతుందండి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, సీ మై వీడియోస్ అండ్ దెన్ సీ సమ్ స్టాండర్డ్ 30% కంటెంట్, 10% మస్ట్ బీ ట్రై చేయ కరెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఐ టోల్డ్ యూ 1973 2023 50 years అయినాయి కదా కేశవానంద భారతి కేసు. సో కేశవానంద భారతి కేసు మీద విల్ ఇంక్లూడ్ దోస్ కరెంట్ పాయింట్స్. బట్ నో ప్రాబ్లమ్, లెర్న్ ఫ్రమ్ హియర్. హూస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ లాంగెస్ట్? ప్రెసిడెంట్ 5 years, మెంబర్ ఆఫ్ లోక్సభ 5 years, కంప్ట్రోలర్ ఆర్డర్ జనరల్ 6 years, వైస్ ప్రెసిడెంట్ 5 years. అంతే కదండి, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అడిగాడు. కంప్ట్రోలర్ ఆర్డర్ జనరల్ 6 years, 6 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. మిగతా ముగ్గురికి అదేంలే, 5 years అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు వెకెట్ ద ఆఫీస్ అంటిల్ ద నెక్స్ట్ ఇన్కంబెంట్ కమ్స్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా? నాట్ అవైలబుల్ టు ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా అంటే మనం చూసాం కదా, రైట్ టు ఏలియన్స్, రైట్ టు సిటిజన్స్ అని మనం లాస్ట్ వీడియోలో చూసాం. దాని ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఒకటే అందరికీ ఉంటుంది. రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ అందరికీ ఇవ్వలేము. రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్ అందరికీ ఇవ్వలేము కదండి. రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్ అది కూడా ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ఏలియన్స్, ఇట్ ఈస్ అవైలబుల్ టు సిటిజన్స్ ఓన్లీ. ఈక్వాలిటీ బిఫోర్ ది లా ఒక్కటే మనం టు ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా అంటే క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఐఎమ్ సారీ, వెరీ సారీ, స్మాల్ కన్ఫ్యూజన్. ఆల్ పర్సన్స్ ఇన్ ఇండియా, the question is not dealing about aliens or citizens or aliens, it is dealing only citizens of India. ఈక్వాలిటీ బిఫోర్ ది లా అందరికీ సమానంగా ఉండదు కదా, ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. బట్ రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్, ఎస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్. అలాగే ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద కంట్రీ, ఎస్ ఇట్ ఈస్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్. ఇక్కడికి వచ్చేసరికి ఈక్వాలిటీ బిఫోర్ ది లా అందరికీ లేదు, ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. అలాంటప్పుడు హౌ కెన్ యూ హ్యావ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా? మీకు నాకు ఈక్వాలిటీ బిఫోర్ ది లా